హలో, గుడ్ మార్నింగ్. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చట్నీనే కదా. చట్నీ టేస్టీగా స్పైసీగా లేకుంటే బ్రేక్ఫాస్ట్ చేసినట్టే ఉండదు. ఇడ్లీ, దోశ, పెసరెట్ అండ్ ఉప్మాతో సహా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా టేస్టీ వచ్చేసి చట్నీ నుంచే వచ్చేస్తుంది. సో కాబట్టి స్పైసీగా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ కొన్ని గ్రీన్ చిల్లీ ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొన్ని పప్పులను కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లోకి సర్వ్ చేసుకొని కచ్చా ఉల్లిని చేసేసుకున్నాను. తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం సాల్ట్ అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ అండ్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేసుకుని ఆయిల్, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టేస్తున్నాను. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. సో ఫైనల్గా టేస్టీగా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ చూసాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకుండా ప్లీజ్. అండ్ అలాగే ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.